let us see cross product of unit vectors. మనం యూనిట్ వెక్టర్స్ తీసుకుందాం. I along x axis, j along y axis, k along z axis. ijk. We want I cross I. A cross B formula AB sin theta. I and I both are parallel vectors. రెండు మధ్య యాంగిల్ ఎంత? 0. sin 0 0 కదా, అంటే I cross I 0 అయిపోతుంది. అట్లాగే J cross J కూడా 0 అయిపోతుంది. K cross K కూడా ఎంత అవుతుంది? 0. సో I cross J, J cross J, I cross I, J cross J, K cross K 0 అవుతాయి. అదే మనము I cross J తీసుకుందాం. I cross J అంటే A cross B is equal to AB sin theta కదా, అంటే I cross J is equal to 1 into sin 90 కూడా 1, అంటే I cross J 1, కానీ మ్యాగ్నిట్యూడ్ అది. డైరెక్షన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. I cross J gives the resultant vector in perpendicular to the plane of two vectors. ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే z డైరెక్షన్. z డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ 1 కదా, అంటే కేనే. అంటే I cross చేస్తే మనకి ఏమొస్తుంది? K వస్తుంది. I cross J is equal to K. So right hand thumb rule. So if you do I cross J, you will get K. అట్లాగే J cross K, you will get I. J cross K is I. అట్లాగే K cross I, K cross I చేశారు అనుకోండి, K cross I you will get J. అంటే K cross I is equal to J. మనకు తెలుసు A క్రాస్ B C అయితే B క్రాస్ A మైనస్ C కదా, అంటే J క్రాస్ I మైనస్ K. అట్లాగే K క్రాస్ J మైనస్ I, అలాగే I క్రాస్ K మైనస్ J. అంటే ఈ డైరెక్షన్లో పాజిటివ్, ఈ డైరెక్షన్లో నెగిటివ్. I క్రాస్ J ఈజ్ K, J క్రాస్ K ఈజ్ I, K క్రాస్ I ఈజ్ J. అదే రివర్స్లో J క్రాస్ I మైనస్ K, I cross K minus J, K cross J minus I, ఇట్లా వస్తాయి. సో దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టర్స్, క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఒక బిట్ చూడండి. క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ parallel vectors. Two parallel vectors is, parallel vectors అంటే యాంగిల్ ఎంత? 0. AB రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, parallel vectors. ఓకే, అంటే A క్రాస్ B ఈజ్ ఈక్వల్ టు AB sin 0. sin 0 ఎంత? 0, అంటే 0 ఈజ్ 0. Okay, parallel vectors. So cross product of two parallel vectors is 0. 0 వచ్చిందంటే they are parallel. Okay, అట్లాగే perpendicular vectors dot product 0. When two vectors are perpendicular, dot product will be 0. When two vectors are parallel, cross product is 0. మనం క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. ఇందాక మనం డిటర్మినేషన్ మెథడ్లో చేస్తే 0 వస్తే they are parallel. కానీ అంత చేయడం కుదరదు కాబట్టి ఒక సింపుల్ మెథడ్ ఉంది. వాట్ ఈస్ దట్? రెండు వెక్టర్స్ ప్యారలల్ అయితే డైరెక్షనల్ కొసైన్స్ ఈక్వల్ ఉంటాయి. డైరెక్షనల్ కొసైన్స్ అంటే కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా డైరెక్షనల్ కొసైన్ ఏమిటది? x/p, x1/p. అదే x2/p కూడా అవుతుంది, x2/q రెండో వెక్టర్. అంటే దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది? x1/x2 ఈజ్ ఈక్వల్ టు p/q. అలా కాస్ బీటా, కాస్ గామా. సో therefore what you are getting? x1/x2 is equal to y1/y2 is equal to z1/z2 is equal to p/q. డైరెక్షనల్ కొసైన్స్ ఈక్వల్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. when two vectors are parallel, directional cosines are same. Directional cosines are same, ఈక్వల్గా ఉంటాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ A is equal to I plus J plus K.
b is equal to 3i plus 3j plus 3k. So x1 by x2, y1 by y2, z1 by z2 ఈక్వల్ ఉండాలి. అంటే 1/3, 1/3, 1/3. So therefore a comma b are parallel vectors condition ఇది. x1 by x2, y1 by y2, z1 by z ఈక్వల్ అయితే they are parallel. Next one, cross product of perpendicular vectors. Perpendicular vectors is maximum value మీకు వచ్చేస్తుంది. అంటే a cross b is equal to ab sin 90 when two vectors are perpendicular. sin 90 ఎంత 1 అంటే aba వచ్చేస్తుంది మనకి. టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్. ఓకే, నోట్ డౌన్. ఇక్కడ పర్పెండిక్యులర్ వెక్టర్స్కి ఒక ఎగ్జాంపుల్, వీఆర్ టేకింగ్ ఎ డిస్క్. ఫర్ దిస్ డిస్క్ రేడియస్ వెక్టర్ ఇన్ దిస్ డైరెక్షన్. Force is applied on the disk in this direction. Force. Radius cross force r cross f, you will get the torque in this direction. Torque. Torque is a cross product of radius vector and force vector. Cross product. R cross f చేస్తే torque వచ్చేస్తుంది మనకి. ఈ రెండు పర్పెండిక్యులర్ అనుకోండి, ఆర్ అండ్ ఎఫ్ ఆర్ పర్పెండిక్యులర్, టార్క్ విల్ బి మ్యాక్సిమం. అట్లాగా. నౌ సిమిలర్లీ ఈ డైరెక్షన్లో మనము లీనియర్ మొమెంటం తీసుకుంటున్నాం. ఈ డైరెక్షన్లో యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం ఎల్ is a cross product of radius vector and linear momentum. r cross p చేస్తే మీకు యాంగులర్ మొమెంటం వచ్చేస్తుంది. అట్లాగే ఈ డైరెక్షన్లో యాంగులర్ వెలాసిటీ తీసుకుంటున్నాం, ఈ డైరెక్షన్లో లీనియర్ వెలాసిటీ తీసుకుంటున్నాం. మనకి లీనియర్ వెలాసిటీ కావాలనుకోండి, ఇట్లా క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం. ఈ డైరెక్షన్లో లీనియర్ వెలాసిటీ కావాలంటే ఈ డైరెక్షన్లో క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఫాలో అవ్వాలి ఎప్పుడు, అంటే ఈ డైరెక్షన్లో క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. So linear velocity v is a cross product of angular velocity and radius. Omega cross r చేస్తే మీకు linear velocity వస్తుంది. ఓకే, ఇది క్రాస్ ప్రోడక్ట్ మీద ఒక ఎగ్జాంపుల్. ఈ క్రాస్ ప్రోడక్ట్తో మనము ఏరియా ఆఫ్ ద పారలెగ్రమ్ కూడా కనుక్కోవచ్చు. ముందర అసలు క్రాస్ ప్రొడక్ట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఐ ప్లస్ జే ప్లస్ కే తీసుకుంటున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 2i ప్లస్ జే ప్లస్ 2k. వాట్ ఈజ్ ఏ క్రాస్ బి కావాలి మనకి. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు డిటర్మినేషన్ మెథడ్ ఐజేకే. 1 1 1 ఫస్ట్ది. Second is 2 1 2. What is A cross B? I into 1 into 2, 2 minus 1 minus J into 2 minus 2 plus K into 1 minus 2. అంటే మనకి A cross B nothing but C ఏమొచ్చింది, 2 minus 1, 1 into I, I minus 0 కదా, ఇది మైనస్ కే. I minus K is the resultant vector. ఈ విధంగా క్రాస్ ప్రోడక్ట్ చేస్తాం మనం. రైట్, ఈ క్రాస్ ప్రోడక్ట్ నుంచి వీ కెన్ ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ఎ పారలెగ్రమ్. ఏరియా ఆఫ్ ఎ పారలెగ్రమ్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఏరియా ఆఫ్ ఎ పారలెగ్రమ్ ఎట్లాగా చూడండి, ఒక పారలెగ్రమ్ తీసుకున్నాం లైక్ దిస్. దిస్ ఈజ్ ఏ వెక్టర్, దిస్ ఈజ్ బి వెక్టర్, యాంగిల్ బిట్వీన్ దెమ్ థీటా. ఏరియా పారలెగ్రమ్ కావాలి. దీని రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ చేస్తున్నాం. ఒక ట్రయాంగిల్ ఏరియా ఇంటూ 2, యూ విల్ గెట్ ద ఏరియా ఆఫ్ పారలెగ్రమ్.
అంటే ఏరియా ప్యారలగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇంటూ 2 చేస్తే చాలు. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా చూద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఈజ్ ఏ, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. హైట్ ఈజ్ బి కాదు, దిస్ ఈజ్ ద హైట్, హెచ్. అంటే హెచ్ తీసుకోవాలి మనం, ఏ ఇంటూ హెచ్. కానీ ఈ ట్రయాంగిల్లో వాట్ ఈజ్ సైన్ థీటా? ఆపోజిట్ హెచ్ బై బి. ఫ్రమ్ దిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా. ఈ బి సైన్ థీటా ఇక్కడ రాసుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏ ఇంటూ బి సైన్ థీటా. కానీ ఏబి సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, బట్ ఏబి సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఏరియా ప్యారలగ్రామ్ కదా మనకు కావాల్సింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కున్నాము, 2 ఇంటూ మల్టిప్లై చేసేస్తే యూ విల్ గెట్ ది ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్. ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. కాబట్టి ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి. To cancel, so you are getting finally area of parallelogram is equal to modulus of a cross b. అంటే మనము రెండు వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఏ క్రాస్ బి చేస్తాం. ఏ క్రాస్ బి చేసిన తర్వాత మనకి ఇదంతా చివరికి ఒక వెక్టర్ వస్తుంది. దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే అంటే రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ చేసేస్తే యూ విల్ గెట్ ద ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్. దాన్ని హాఫ్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది. రైట్, నోట్ డౌన్ దిస్. నౌ యూ సీ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్. ఇది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటారు. అంటే డాట్ ప్రోడక్ట్ వస్తుంది. స్కేలార్ ప్రోడక్ట్ ఏ డాట్ బి క్రాస్ సి. A dot B cross C అన్నమాట. సో దట్ ఈజ్ ఏ డాట్ బి క్రాస్ సి అంటే బి క్రాస్ సి మనం ఇట్లా చేస్తాం. ఏ డాట్ దాంతో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఏబిసి అని రాసేసుకుంటాం. దట్ ఈజ్ 3 వెక్టర్స్ కాంపోనెంట్స్ x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 డిటర్మినేషన్ మెథడ్లో చేసేస్తే మనకి స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏ డాట్ బి క్రాస్ సి, బి డాట్ ఏ క్రాస్ సి, సి డాట్ ఏ క్రాస్ బి అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఫర్ కోప్లేనర్ వెక్టర్స్, కోప్లేనర్ అన్నీ ఒకే ప్లేన్లో ఉంటే వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. అట్లాగే ఈ రెండులో 2 వెక్టర్స్ కనుక ఈక్వల్గా ఉంటే, వెన్ 2 వెక్టర్స్ ఆర్ ఈక్వల్ ఇన్ దీస్ 3 వెక్టర్స్, వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఈజ్ 0. ఫర్ ప్యారలల్ వెక్టర్స్, ఈ 2 వెక్టర్స్లో 2 వెక్టర్స్ ప్యారలల్గా ఉంటాయి, మూడిట్లో 2 వెక్టర్స్ ప్యారలల్గా ఉంటే ద స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ విల్ బి 0. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ కోప్లేనర్ వెక్టర్స్ అంటే వెక్టార్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ 0 వస్తుంది. అట్లాగే మనకి వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అని కూడా ఉంది. ఏ క్రాస్ బి క్రాస్ సిని వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఏ క్రాస్ బి, బి క్రాస్ సి చేసి దాన్ని మళ్ళీ ఏ క్రాస్ చేయాలి. అంత చేసే బదులుగా ఒక సింపుల్ మెథడ్, ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ముందర ఏ డాట్ సి, ఒకటి బయట ఉన్నది లోపల ఉన్నది, ఏ క్రాస్ సి, ఏ డాట్ సి, ఈ రెండు తీసుకుంటాం. ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి. అది ఒకవేళ క్రాస్ అంటే బ్రాకెట్ ఇక్కడ ఉందనుకోండి, ఏ బీలకి బ్రాకెట్ ఇచ్చాం, ఏ క్రాస్ బి క్రాస్ సి, సి బయట ఉంది. సో ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ బి డాట్ సి ఇంటూ ఏ, బి డాట్ సి ఇంటూ ఏ. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఒకవేళ 3 వెక్టర్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నారు, 2 వెక్టర్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ ఏ క్రాస్ బి మనం చూసాం ఆల్రెడీ.
మూడు వెక్టర్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగితే 1/6 ఇంటూ ఏ క్రాస్ బి ప్లస్ బి క్రాస్ సి ప్లస్ సి క్రాస్ ఏ మూడు యొక్క మ్యాగ్నిట్యూడ్స్ యాడ్ చేసుకుంటూ పోతే యూ విల్ గెట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఏబిసి. ఓకే, నెక్స్ట్ ఈ క్రాస్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ రెండు ఈక్వల్ కావాలి అంటే, okay, first you note down some bits I will tell you. Now you see some bits. If A cross B modulus is equal to A dot B modulus, then the angle between A and B is dash. ఎంత ఏ క్రాస్ బి అంటే మనకు తెలుసు ఏ క్రాస్ బి మాడ్యులస్ ఇజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి మాడ్యులస్ అంటే ఏబి సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. ఏబి క్యాన్సిల్, ఇది తీసుకొస్తే సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ 1, tan థీటా ఈజ్ 1, థీటా ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 45 degrees. సో అట్లాగే మరొక బిట్ చూడండి. ఇఫ్ ఏ ప్లస్ బి మాడ్యులస్ ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మాడ్యులస్, దెన్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ డాష్. ఏ ప్లస్ బి మాడ్యులస్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. ఏ మైనస్ బి మాడ్యులస్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. రెండు వైపులా స్క్వేర్ చేసేస్తే రూట్స్ పోతాయి, ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్. దీన్ని తీసుకొస్తే 2ab కాస్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా, 4ab కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ ఏం లేదు. Cos theta is equal to 0/4ab, that means 0. What is theta? 90 degrees. ఆల్రెడీ మనం రాసుకున్నాం ఇది. నెక్స్ట్ మరొక బిట్ చూడండి. ఏ క్రాస్ బి మాడ్యులస్ బై ఏ డాట్ బి మాడ్యులస్ ఈజ్ డాష్. ఏ క్రాస్ బి అంటే ఏబి సైన్ థీటా, ఏ డాట్ బి అంటే ఏబి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏబి క్యాన్సల్, tan థీటా. అట్లాగే ఏ క్రాస్ బి మరొక బిట్, ఏ క్రాస్ బి మాడ్యులస్ స్క్వేర్ ప్లస్ ఏ డాట్ బి మాడ్యులస్ స్క్వేర్ ఈజ్ డాష్. ఏ క్రాస్ బి మాడ్యులస్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఏ స్క్వేర్ బి స్క్వేర్ కామన్, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది 1, కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్, అది రైట్. అట్లాగే మరొకటి ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి ఈజ్ డాష్. ఏ ప్లస్ బి క్రాస్ ఏ మైనస్ బి కావాలి. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ క్రాస్ ఏ క్రాస్ మైనస్ బి మైనస్ ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ ప్లస్ బి క్రాస్ ఏ, మైనస్ అండ్ మైనస్ ఆఫ్ బి క్రాస్ బి. ఇక్కడ ఏ క్రాస్ ఏ 0, మైనస్ ఏ క్రాస్ బి అన్న బి క్రాస్ ఏ అన్న ఒకటే, కాబట్టి మైనస్ ఏ క్రాస్ బి బదులు బి క్రాస్ ఏ రాసేయచ్చు, ప్లస్ బి క్రాస్ ఏ ప్లస్ మళ్ళీ బి క్రాస్ ఏ మైనస్ 0. బి క్రాస్ ఏ 2 సార్లు వచ్చింది కాబట్టి 2 ఇంటూ బి క్రాస్ ఏ, దిస్ ఈస్ 2 ఇంటూ బి క్రాస్ ఏ, లేదా -2 ఇంటూ ఏ క్రాస్ బి, both are correct. Okay, note down these bits. Let us see some more bits. I dot j dot k is equal to 0. ఎందుకని I dot j 0 అయిపోతుంది. I dot I is 1, I dot j 0. యాక్చువల్గా డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ గివ్స్ స్కేలార్. స్కేలార్ డాట్ వెక్టర్ ఇస్ నాట్ పాసిబుల్, కానీ ఇక్కడ యూనిట్ వెక్టర్ కాబట్టి 0. అట్లాగే I cross j cross k, I cross j is k,
k cross k ప్యారలల్ వెక్టర్స్ కాబట్టి 0. a డాట్ a స్క్వేర్ వస్తుంది ప్యారలల్ వెక్టర్స్. అది a క్రాస్ a తీసుకున్నాం అనుకోండి ప్యారలల్ వెక్టర్స్ 0 వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ కొన్ని బిట్స్ చూడండి, సమ్ మోర్ బిట్స్. మనం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ తీసుకుంటున్నాం. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ 4 డైరెక్షన్లో మనం ఈస్ట్ ఫేస్ చేస్తే మన వెనకాల వెస్ట్ ఉంటుంది, సౌత్ సైడ్ రైట్ హ్యాండ్ షోస్ సౌత్, లెఫ్ట్ హ్యాండ్ షోస్ నార్త్. రైట్, మనం దాన్ని తీసుకున్నాం. దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ వెస్ట్, సౌత్, నార్త్. ఇవి హారిజాంటల్గా ఉన్నాయి, హారిజాంటల్గా తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ అప్వర్డ్ వెక్టర్, డౌన్వర్డ్ వెక్టర్. అప్వర్డ్ ఒకటి డౌన్వర్డ్ ఒకటి కూడా తీసుకుంటున్నాం మనం. అప్వర్డ్ వెక్టర్ అండ్ డౌన్వర్డ్ వెక్టర్. దిస్ ఈజ్ అప్వర్డ్ వెక్టర్, దిస్ ఈజ్ డౌన్వర్డ్ వెక్టర్. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. ఓకే, ఇప్పుడు ఈస్ట్ సౌత్ కలిపారనుకోండి, ఎప్పుడైనా 2 వెక్టర్స్ కలిపితే మధ్యలో రిజల్టాంట్ వెక్టర్ ఉంటుంది. అంటే ఈస్ట్ వెక్టర్ ప్లస్ సౌత్ వెక్టర్ యాడ్ చేస్తే మధ్యలో సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో మీకు రిజల్టాంట్ వెక్టర్ వస్తుంది, సౌత్ ఈస్ట్. అదే మనము ఈస్ట్ వెక్టర్ మైనస్ సౌత్ వెక్టర్ చేశారనుకోండి, మైనస్ సౌత్, ఇది ప్లస్ సౌత్, ఆపోజిట్ ఈజ్ మైనస్ సౌత్. మైనస్ సౌత్ ఈజ్ నథింగ్ బట్ నార్త్, అంటే ఈస్ట్ నార్త్ కలిపినట్టే. అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మనకి రిజల్టాంట్ వెక్టర్ వస్తుంది ఇక్కడ, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో. ఓకే, నెక్స్ట్ అట్లాగే క్రాస్ ప్రోడక్ట్ డైరెక్షన్ చూద్దాం. సౌత్ క్రాస్ ఈస్ట్ చేసాం, అప్వర్డ్ వెక్టర్ వస్తుంది. సౌత్ వెక్టర్ క్రాస్ ఈస్ట్ వెక్టర్, యూ విల్ గెట్ ద అప్వర్డ్ వెక్టర్. ఈస్ట్ క్రాస్ సౌత్ చేస్తే డౌన్వర్డ్ వెక్టర్. ఈస్ట్ క్రాస్ సౌత్ చేస్తే డౌన్వర్డ్ వెక్టర్ వస్తుంది ఇట్లా కిందకి. అట్లాగే మనం ఈస్ట్ వెక్టర్ ఇటువైపు ఈస్ట్ తీసుకున్నాం, ఇటువైపు అప్వర్డ్ వెక్టర్ తీసుకున్నాం. ఈస్ట్ అప్వర్డ్ కనుక క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మీకు ఈస్ట్కి ఆపోజిట్ ఇది ఈస్ట్, ఇది అప్వర్డ్ వెక్టర్. ఈస్ట్ అప్వర్డ్ వెక్టర్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే సౌత్ వైపు మీకు ఒకటి వస్తుంది వెక్టర్. ఈస్ట్ క్రాస్ అప్వర్డ్, ఇది ఈస్ట్ అప్వర్డ్, ఈస్ట్ క్రాస్ అప్వర్డ్, యూ విల్ గెట్ ద సౌత్ సైడ్ 1 వెక్టర్. ఈస్ట్ క్రాస్ అప్వర్డ్, యూ విల్ గెట్ ద సౌత్ వెక్టర్. రైట్, అట్లాగే అప్వర్డ్ క్రాస్ ఈస్ట్ చేశారనుకోండి, అంటే ఈ డైరెక్షన్ అప్వర్డ్ వెక్టర్, ఫస్ట్ అప్వర్డ్, ఇది ఈస్ట్. అప్వర్డ్ క్రాస్ ఈస్ట్ మీకు వెస్ట్ వైపు నార్త్ వైపు వస్తుంది. అప్వర్డ్ క్రాస్ ఈస్ట్, యూ విల్ గెట్ ద నార్త్ వెక్టర్. రైట్, ఇట్లాగా. డౌన్వర్డ్ వెక్టర్తో క్రాస్ చేశారు, డౌన్వర్డ్ ఈస్ట్, డౌన్వర్డ్ క్రాస్ ఈస్ట్, యూ విల్ గెట్ ద సౌత్. ఈస్ట్ క్రాస్ డౌన్వర్డ్, యూ విల్ గెట్ ద నార్త్. అట్లాగే డౌన్వర్డ్ క్రాస్ ఈస్ట్ చేస్తున్నాము. డౌన్వర్డ్ వెక్టర్, ఈస్ట్ వెక్టర్, డౌన్వర్డ్ క్రాస్ ఈస్ట్, కింద నుంచి పైకి వెళ్తున్నాం, ఈ డైరెక్షన్లో మీకు వస్తుంది, విచ్ ఈస్ సౌత్. ఈ విధంగా జాగ్రత్తగా డైరెక్షన్స్ చూసుకోవాలి మీరు. ఓకే, మీ దగ్గర 3 డైమెన్షనల్ డయాగ్రామ్ ఇది, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రైట్, నౌ లెట్ us see the problems in this multiplication of vectors.